హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య కోసం ధాన్యలక్ష్మిని ఎదిరించిన రాజ్, అండగా నిలిచిన అపర్ణ. ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజ్ అయితే కవ్యని పుట్టింట్లో దించి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి రాగానే ధాన్యలక్ష్మి పెద్ద గొడవ చేస్తుంది. అసలు ఏమైంది, ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు అని రాజ్ అడుగుతాడు. ఇంకేం కావాలి, మీ అమ్మ లాకర్ కేసు పొద్దున కావ్యకి ఇచ్చింది. తను ఎవరికి చెప్పకుండా అందులో నుంచి 2 లక్షల డబ్బులు తీసుకుంది. దొంగతనం ఎందుకు చేసింది అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. తన ఇంట్లో నుంచి తన డబ్బులు తీసుకుంటే దొంగతనం ఎందుకు అవుతుంది పిన్ని అని రాజ్ అడుగుతాడు. దొంగతనమే అంటారు రాజ్. ఇంట్లో పెద్దలకి చెప్పకుండా అంత మొత్తం డబ్బు తీసుకుంటే ఏమంటారు అని ధాన్యలక్ష్మి అంటే, కళావతికి ఏం అవసరం వచ్చిందో ఏమో, అందుకే తీసుకొని ఉంటుంది, దీంట్లో తప్పేముంది అని రాజ్ అంటాడు. ఇంతలో రాజ్ వాళ్ళ తండ్రి, అవునురా కావ్య ఏది అని అడుగుతాడు. పుట్టింటికి వెళ్తానంటే నేనే డ్రాప్ చేసి వచ్చాను డాడీ అని రాజ్ చెప్తాడు. అదే సంగతి ఇక్కడే తెలిసిపోతుంది కదా, ఇక్కడ 2 లక్షల డబ్బులు తీసుకుని వాళ్ళ పుట్టింటికి ఇవ్వడానికి వెళ్ళింది. ఇక్కడ డబ్బులు తీసుకోవాలి, పుట్టింటికి చేరవేయాలి, అదే తన పని. తాళాలు రాగానే బుద్ధి చూపించింది అని ధాన్యలక్ష్మి అంటుంది. దీనికి రాజ్కి కోపం వచ్చి, పిన్ని తన పుట్టింటి వాళ్ళ కష్టాలంటే డబ్బు తీసుకెళ్లి ఇస్తే తప్పేమీ లేదు. అయినా మా బెడ్రూమ్ లో చాలా డబ్బులు పెట్టాను, నీకు అవసరం ఉంటే ఆ డబ్బులు తీసుకొని వాడుకొని కూడా చాలా సార్లు చెప్పాను. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందులో నుంచి తీయలేదు కళావతి. ఇప్పుడు స్వతంత్రించి కొంత డబ్బు తీసుకుంటే దాన్ని దొంగతనం అంటారా, దొంగ అని ముద్ర వేసేస్తారా, ఏంటి మమ్మీ నువ్వేం మాట్లాడవు అని రాజ్ అంటాడు. ఆవిడ గుర్రం ఎక్కింది, ఆ గుర్రానికి పగ్గాలు లేవు, అడ్డదిడ్డంగా వెళ్తుంది, వెళ్ళని నానా అని అపర్ణ కూడా సీరియస్ అవుతుంది. ఎవరు ఏమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు, ఈ రోజు ఈ విషయం తేరాల్సిందే, నిజం బయటపడాల్సిందే అని ధాన్యలక్ష్మి పెద్ద గొడవ చేస్తుంది. నా భార్యను అడిగే అధికారం మీ ఇంట్లో ఎవరికీ లేదు అని రాజ్ సీరియస్ గా చెప్పి వెళ్ళిపోతాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.